ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. వినుత కోట అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ కారు డ్రైవరు చనిపోయాడు. అంటే ఎక్కడో చెన్నై దగ్గర ఒక మురిక్కాలంలో ఒక శవం దొరికింది. అది హత్య అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఈరోజు ఆ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో అయితే ఇప్పుడు బయట చక్కర్లు కొడుతుంది. అందులో క్లియర్గా ఆ పిల్లగాడు ఒకటే చెప్తున్నాడండి, నాకు సుజిత్ అంటే బొజ్జల సుధీర్ దగ్గర ఉండే మనిషి సుజిత్ పరిచయం అయ్యాడు చంద్ర ద్వారా. ఆ చంద్ర సుజిత్ ఇద్దరు కలిసి నాకు ఆశలు కల్పించారు. నువ్వు ఆ ఇంట్లో అంటే వినుత కోట ఇంట్లో జరిగే విషయాలు ఏమైనా మాకు చెప్పండి, తీసుకొని వస్తే నీకు డబ్బులు ఇస్తామని ముందు 2 లక్షలు ఇచ్చారంటే తర్వాత 20 లక్షలు ఇస్తే ఆ 20 లక్షల్లో కూడా చంద్ర అనే వ్యక్తి 2 లక్షలు ఇచ్చి ప్రస్తుతానికి 2 లక్షలు పెట్టుకో, నా దగ్గర పెట్టుకుంటే నీకు ఏదైనా అవసరం ఉంటే ఇస్తూ ఉంటాను, నీ దగ్గర ఉంటే డౌట్ వస్తుంది అది అని చెప్పేసి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అని చెప్పేసి తర్వాత 2 సార్లు ఇతను కార్ డ్రైవర్ రాయుడు కార్ యాక్సిడెంట్ చేసి చంపాలని కూడా ట్రై చేశాడంట. వాళ్ళకు డౌట్ వచ్చేసి నువ్వు డ్రైవర్గా వద్దు, నువ్వు వేరే పనులు చేసుకో అని చెప్పేసి డ్రైవర్గా వేరే వాళ్ళని పెట్టుకున్నారంట. ఎవరు వినుత కోట అండ్ వినుత కోట హస్బెండ్. తర్వాత ఒకరోజు డైరెక్ట్ నాతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడాడు అని చెప్తున్నాడు. ఆ 1 నిమిషం వీడియో చూడండి. మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూమ్ దగ్గరకు వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒక కన్వర్సం లేదు అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోయినావు, నీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వర్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఎలా రాను వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి చెప్పి డబ్బు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. సో డబ్బులు ఆశ చూపించి వాళ్ళ ఇంట్లోనే ఒక ఇన్ఫార్మర్ను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా అర్థమవుతుందండి క్లియర్గా. వినుత కోట అనే అమ్మాయిని టోటల్గా అన్పాపులర్ చేసి నాకు పోటీగా ఉండకూడదు అని చేసుకోవాలన్నది బొజ్జల సుధీర్ ప్లాన్ అన్నట్లు తెలిసిపోతుంది క్లియర్గా.